రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాపట్ల జిల్లా మాటూరు మండలం కోలలపూడి వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుక్కను తప్పించబోయి కారు బోల్తా కొట్టింది. రహదారి మధ్యలోని డివైడర్ను ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన 5గురిలో 3 అక్కడికక్కడే మరణించారు. తిరుపతి నుండి పిఠాపురంలోని దేవాలయానికి పితృదేవతలకు పిండ ప్రదానం చేయడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు దామర్ల లక్ష్మణ్, సుబ్బాయమ్మ, హేమంత్ గా గుర్తించారు. స్వల్ప గాయాలతో బయటపడ్డ మరో 2ని మాటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్మోహన్ అందిస్తారు. చెప్పండి రామ్మోహన్. థ్యాంక్ యూ దేవిక. బాపట్ల జిల్లా కోలలపూడి వద్ద అయితే జాతీయ రహదారిపై అయితే ఈ ఉదయం 3 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 5గురిలో 3 అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. జాతీయ రహదారి తిరుపతి నుండి పిఠాపురం పితృదేవతలకు పిండ ప్రదానం చేసేందుకు వెళ్తుండగా కోలలపూడి వద్దకు వచ్చేసరికి జాతీయ కుక్క అడ్డురావడంతో కుక్కను తప్పించబోయి అదుపు తప్పిన వాహనం డివైడర్ని ఢీకొట్టడంలో అక్కడక్కడే బోల్తా పడింది. ఆ బోల్తా పడిన ఘటనలో అక్కడక్కడే 3 చనిపోగా 2 గాయాలతో బయటపడ్డారు. వీరినైతే మాటూరు ప్రభుత్వ హాస్పిటల్ తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు దేవిక. అయితే ఇంకా 2 పరిస్థితి ఎట్లుందంటారు? మరి వారి పరిస్థితి అయితే వారికైతే ప్రస్తుతం అయితే ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తేల్చి చెప్పారు. తీవ్ర గాయాలైతే తగిలి వారికైతే మెరుగైన చికిత్స అందించడం కోసం మాటూరు నుంచి గుంటూరు తరలించే ఏర్పాట్లో ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రామ్మోహన్. ఉత్తరప్రదేశ్ బారాబంకీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రైవేట్ స్కూల్ టీచర్పై గ్యాంగ్ రేపు చేసి క్రూరంగా హత్య చేసిన దుండగులు స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న 45 ఏళ్ల ఉపాధ్యాయురాలిని ఆమెకు తెలిసిన రాజవర్మ అనే వ్యక్తి లిఫ్ట్ ఇస్తానని చెప్పి బైక్పై ఎక్కించుకున్నాడు. మసౌలి సమీపంలోని కాలువ దగ్గరకు తీసుకెళ్లి తన స్నేహితుడు భూపేంద్రకు కాల్ చేశాడు. 2 కలిసి ఆమె మాటలు బయటకు రాకుండా గొంతులో గుడ్డలు నొక్కి అనంతరం అత్యాచారం చేసి ఆపై చున్నీతో గొంతు బిగించి హత్య చేసి శవాన్ని కాలువలో పడేశారు. కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు నమోదు చేయడంతో పోలీసులు దర్యాప్తు జరిపారు. ఇక చివరకు ఆమె మృతదేహం కాలువలో లభ్యమైందని పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులు రాజువర్మ, భూపేంద్రను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆమెపై అత్యాచారం జరిగిందని, గొంతు బిగించి చంపినట్లు నివేదికలో నిర్ధారించబడిందని వైద్యులు వెల్లడించారు. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్ బారాబంకీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రైవేట్ స్కూల్ టీచర్పై గ్యాంగ్ రేపు చేసి క్రూరంగా హత్య చేసిన దుండగులు స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న 45 ఏళ్ల ఉపాధ్యాయురాలిని ఆమెకు తెలిసిన రాజువర్మ అనే వ్యక్తి లిఫ్ట్ ఇస్తానని చెప్పి బైక్పై ఎక్కించుకున్నాడు. మసౌలి సమీపంలోని కాలువ దగ్గరకు తీసుకెళ్లి తన స్నేహితుడు భూపేంద్రకు కాల్ చేస్తాడు. 2 కలిసి ఆమె మాటలు బయటకు రాకుండా గొంతులో గుడ్డలు నొక్కి అనంతరం అత్యాచారం చేసి ఆపై
చున్నీతో గొంతు బిగించి హత్య చేసి శవాన్ని కాలువలో పడేశారు. కుటుంబ సభ్యులు మిస్సింగ్ కేసు నమోదు చేయడంతో పోలీసులు దర్యాప్తు జరిపారు. ఇక చివరకు ఆమె మృతదేహం కాలువలో లభ్యమైందని పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులు రాజవర్మ, భూపేంద్రను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కొరకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆమెపై అత్యాచారం జరిగిందని, గొంతు బిగించి జరిపినట్లు నివేదికలో నిర్ధారించబడిందని వైద్యులు వెల్లడించారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని ఆర్టీసీ డిపోలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. రాజంపేటలోని ఆర్టీసీ డిపో పరిధిలో గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన ఒక పెట్రోల్ బంక్ను ప్రారంభించారు. అయితే సాంకేతిక లోపాలను ఆసరాగా తీసుకుని సిబ్బంది 62 లక్షల రూపాయల నిధులను కాజేసినట్లు అధికారులు గుర్తించారు. ఇక దీనిపై రాయచోటి ఆర్టీసీ డిపిటిఓ రాము విచారణ చేపట్టగా నిధులు గోల్మాల్ అయ్యాయని నిర్ధారించారు. ఈ విషయంపై అధికారులు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడిని కలిసి ఫిర్యాదు చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ నాగార్జున కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ పెట్రోల్ బంక్ నిర్వాహకన అధికారులు పనిచేస్తున్న డిపో క్లర్క్ పిఆర్ నాయుడు, అసిస్టెంట్ డిపో క్లర్క్ నర్సారెడ్డితో పాటు బంక్లో పనిచేస్తున్న మరో 27 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఈ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులు ఆర్టీసీ డిపోలో నిధులను కాజేసినట్లు నిర్ధారించారు. దీంతో రాజంపేట డిపో మేనేజర్తో సహా 6 సిబ్బందిని సస్పెండ్ చేసినట్లు ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలోని ఆర్టీసీ డిపోలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. రాజంపేటలోని ఆర్టీసీ డిపో పరిధిలో గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన ఒక పెట్రోల్ బంక్ను ప్రారంభించారు. అయితే సాంకేతిక లోపాలను ఆసరాగా తీసుకుని సిబ్బంది 62 లక్షల రూపాయల నిధులను కాజేసినట్లు అధికారులు గుర్తించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రెడ్డయ్య అందిస్తారు. చెప్పండి రెడ్డయ్య. అన్నమయ్య జిల్లా రాజంపేట పెట్రోల్ బంకులో 63 లక్షల రూపాయలు గోల్మాల్ కావడం, రాజంపేట ఆర్టీసీ డిపో రమణయ్యతో సహా 6 మంది సస్పెండ్ చేసినట్టు రాజగోపాల్ రెడ్డి,
ఆదేశాలు జారీ చేశారు. అయితే గతంలో వచ్చేసి అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు విద్యాసాగర్ నాయుడుకు ఫిర్యాదు చేయడంతో ఈ అవకతవకలు జరిగినట్లు మొత్తం పైన 27 మంది పైన కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు నమోదులో విచారణలో భాగంగా అన్నమయ్య జిల్లా రాజంపేట ఆర్టీసీ పెట్రోల్ బంకులో 63 లక్షల నిధులు గోల్మాల్ జరిగినట్లు నిర్ధారణ అయింది. ఆర్టీసీ డిపో మేనేజర్ రమణయ్యతో పాటు మరో 6 మందిని సస్పెండ్ చేశారు. ఇక్కడ జరిగినటువంటి గోల్మాల్ ఇంటి దొంగను ఈసుడైన పట్టాలనే విధంగానే జరిగినట్లు భావిస్తున్నారు. అయితే ఈ గోల్మాల్కు సంబంధించిన వివరాలు ఇంకా పూర్తిగా ఆర్టీసీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. అయితే ఇక్కడ ఏం జరిగింది, ఏ విధంగా జరిగింది గోల్మాలు ఎట్లా అనే దానిపైన వచ్చేసి విచారణ చేపట్టారు. మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అయితే ఇక్కడ స్కానర్లోనే లోపాలు ఉన్నట్లు వెల్లడైంది. అయితే ఈ అధికారులు ఎటువంటి గతంలో జరిగాయా లేకపోతే ఇప్పుడే జరిగాయా అనే దానిపైన కూడా కొనసాగింపులు జరుగుతున్నాయి. అయితే ఆర్టీసీలో ఉన్నటువంటి డిపో మేనేజర్ రమణయ్యతో పాటు ధరణిబాయి, డీసీ ఆర్ఎల్పిఆర్ఓ నాయుడు, నరసారెడ్డితో పాటు మరో 2 క్లర్కులపై కూడా సస్పెన్షన్ వేటు వేసినట్లు అది ఉన్నతాధికారులు తెలియజేశారు. అయితే ఇక్కడ ఏ విధంగా జరిగిందనే దానిపైన కూడా పూర్తి సమాచారము విచారణలు కొనసాగుతున్నది. అయితే రెడ్డయ్య, రాజంపేట ఆర్టీసీ డిపోలో అక్రమాలు ఎప్పుడు వెలుగులోకి వచ్చాయంటారు? గతంలో ఇక్కడ అవకతవకలు జరిగాయని చెప్పేసి కొన్ని సార్లు వచ్చేసి ఫిర్యాదులు కూడా అందాయి. అయితే ఈ విచారణలో భాగంగానే మొత్తం గత అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుకు కూడా ఫిర్యాదులు చేశారు. అయితే ఈ ఫిర్యాదులతో భాగంగానే చేసినట్లు తెలుస్తున్నది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రెడ్డయ్య. రెండు తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగ సంబరాలు ముందుగానే మొదలయ్యాయి. పండుగ సందర్భంగా ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో రహదారులపై ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాల రద్దీ నెలకొంది. పతంగి టోల్ ప్లాజా వద్ద అర్ధరాత్రి నుండి ట్రాఫిక్ ఎడతెరిపి లేకుండా కొనసాగుతుంది. మొత్తం 16 బూత్లు ఉండగా విజయవాడ దిశలో 8 బూత్లను టోల్ అధికారులు ప్రారంభించారు. పోలీసులు, టోల్ స్టాఫ్ ట్రాఫిక్ ను సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇక ప్రయాణికులు ఊళ్లకు వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న నేపథ్యంలో వాహనాల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగ సంబరాలు ముందుగానే మొదలయ్యాయి. పండుగ సందర్భంగా ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో రహదారులపై ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై భారీగా వాహనాల రద్దీ నెలకొంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ దేవిక. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారి ఒక్కసారిగా ట్రాఫిక్ మయం కానుంది. దీనికి సంబంధించి చూసినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దసరా పండుగ సెలవులు ముందస్తుగాను రావడంతో ఒక్కసారిగా అంటే గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేవారు కావచ్చు, దసరా సెలవులు వస్తుండటంతో తమ సొంత ఊళ్ళకు బయలుదేరినటువంటి వాహనదారులు. ఇకపోతే 15 రోజులు సెలవులు రావడంతో స్కూళ్లు కానీ, కాలేజెస్ కానీ ఒక్కసారిగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్తున్నటువంటి వాహనదారులకు జాతీయ రహదారి మీదకి హైదరాబాద్ నుంచే కావచ్చు, వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్ జాతీయ రహదారి నుంచి విజయవాడ మీదుగా వెళ్తున్నటువంటి అనేక వాహనదారులకు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జరిగే అవకాశం ఉన్నట్లు కూడా టోల్ ప్లాజా, పంతంగి టోల్ ప్లాజా కావచ్చు, ఇటు గూడూరు టోల్ ప్లాజా, వరంగల్ హైవేకి సంబంధించి ఇన్న ప్లాజాల వద్ద రోజువారీగా ఉండేటటువంటి గేట్ల కంటే ఎక్స్టెన్షన్ గేట్లను
ఎక్కువగా అంటే అవుట్ సైడ్ పోవడానికి అవకాశం ఇస్తూ ముందస్తుగానే చర్యలు కూడా చేపట్టారు టోల్ ప్లాజా వాళ్ళు. దీనికి సంబంధించి రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది ప్రతి 5 కిలోమీటర్లకు ఒకసారి చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాహనదారులు అతివేగంగా పోకుండా దానికి సంబంధించిన సూచనల మేరకే వెళ్లాల్సి ఉంటుందని, ఏదైనా డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ మీద తీసుకుని వెళ్ళినట్లయితే వాళ్ళకి ఎమ్మటే వాహనాల చెకింగ్ కూడా ఉంటుందంటూ కూడా పోలీసు వాళ్ళు హెచ్చరికలు చేశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో వస్తున్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లాలోని పూర్తిగా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ రాత్రి వేళల్లో ప్రయాణించే వారికి కూడా ఇన్స్ట్రక్షన్ చేస్తూ ఒక రూట్ మ్యాప్ అయితే ఇప్పటికీ జాతీయ రహదారుల మీద చేయడం జరిగింది. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.